సరిగ్గా ఏప్రిల్ 22వ తారీఖు నాడు యావత్ ప్రపంచాన్ని విస్మయపరిచినటువంటి ఒక సంఘటన భారతదేశం మీద ప్రత్యక్షంగా దాడి చేయటము, అమాయకులైనటువంటి హిందువులను ఏరి వారి యొక్క మాన ప్రాణాలను వాళ్ళ బంధువుల ముందట, వాళ్ళ యొక్క ఇంటి తల్లి ముందట, భార్య ముందట, భర్త ముందట ఈ రకంగా అవమానపరంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ జరిగిన విషయాన్ని మొదటిసారి భారత్లో ఈ రకంగా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఒక ఉగ్రవాదము, తీవ్రవాదము, సరిహద్దు యొక్క టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఒక పాకిస్తాన్ యొక్క చర్యలో భాగంగా దుర్మార్గమైనటువంటి చర్యలు చేయటం అవుతుందో ఇది మానవ సమాజానికి అత్యంత బాధాకరమైన విషయం. యావత్ దేశం ఈరోజు కులాలకు వ్యతిరేకంగా, మతాలకు వ్యతిరేకంగా, ప్రాంతాలకు వ్యతిరేకంగా, ప్రాంతీయ పార్టీలుగా కూడా అన్నిటిగా కూడా ఈరోజు అన్ని కూడా ముక్త కంఠంతో ప్రజా సంఘాలు అనేక మంది ఈరోజు ముక్త కంఠంతో ఖండించారు. అంతేకాదు గత 1947 నుంచి ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 47,907 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందువులను, ముఖ్యంగా పండితులను, ఆర్మీలో పనిచేసే సైనికులను, సరిహద్దు దళాలను పొట్టలు పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు యావత్ దేశం మొత్తంగా కూడా గమనించింది, ఆలోచన చేస్తుంది. మరి ఈరోజు భారత ప్రభుత్వం వీటన్నిటిగా కూడా సరైన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి యావత్ సమాజము, యావత్ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మొత్తంగా కోరుకుంటున్నాయి. కాబట్టి అతి తొందరలోనే ఈటైనటువంటి సమాధానం అసలు నిర్వెరగా నింతెత్తిపోయేటట్టుగా ఈ యొక్క జాతి మొత్తం కాకుండా యావత్ జాతి మొత్తం నెలకొనే విధంగా, యావత్ ప్రపంచాన్ని మొత్తంగా కూడా పరిచే విధంగా ఈ యొక్క సంఘటనను ఖండిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది భారత ప్రభుత్వం. కాబట్టి ఏ రకంగా కూడా ఎవరంగా కూడా మనందరంగా కూడా ఐక్యమత్యంతో ఒకే నినాదము, ఒకే నాదము, భారత మాత బిడ్డలుగా ఈరోజు మనందరంగా కూడా ఒకే కంఠంతో స్పందించాల్సిన సమయంలో ఈరోజు ఈ యొక్క శివాజీ విజయ భక్త మండలి యొక్క ఆధ్వర్యంలో గత 47 సంవత్సరాల నుంచి నిరంతరంగా కూడా ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి ఒక గొప్ప దేశభక్తుడు సామా జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకానికి జరిగిన అవమానాన్ని కాకతీయులో ఆ రోజు నక్సలైట్లు దానకాండ చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించి చేసిన సంఘటనలో అదే ప్రాంతంలో రామ్నగర్ చౌరస్తాలో, అంబేద్కర్ చౌరస్తాలో హత్యగావించబెట్టిన ఎవరైతే వీరుడున్నాడో జాతీయ భక్తుడు, దేశాన్ని మొత్తం కావడం ఒక్కసారి ఇబ్బరిపరిచే విధంగా ఆ రోజు 1982 సంవత్సరంలో ఏప్రిల్ 29 నాడు అక్కడ హత్య పడ్డారు. ఈ యొక్క నాయకుడు ఆ యొక్క సంస్థ నడిపించిన సంఘటనలో ఈ యొక్క శివాజీ విజయ మండలి ఈ యొక్క మరి కోతులకి ర్యాలీ, కాడకి ర్యాలీ నిర్వహించడము, మరి ఆనాటికి ఈనాటికి ఒకే నినాదము, అదే భారత మాత యొక్క నినాదం తప్పితే వేరే నినాదం లేదు. అందరంగా కూడా సంఘటితమై ఈ యొక్క సమయంలో మనందరం కూడా 2 నిమిషాల పాటు అందరంగా కూడా నిశ్శబ్దంగా మౌనం పాటించాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.